ఆ కొండ మీద ఆయనను పడుకోబెట్టారు. చేతుల్లోకి కాళ్ళలోకి ఆ పదునైన ఇనుప మేకులను దింపినప్పుడు కలిగే ఆ నరకయాతనను వర్ణించడానికి ఏ భాష సరిపోదు. ఉదయం 9 గంటలకు ఆయన చేతుల్లో కాళ్లలో ఇనుప మేకులు కొట్టారు. ఆ సుత్తి దెబ్బల శబ్దం ఆకాశాన్ని కదిలించి ఉంటుంది. గెత్సెమనే తోటలో యేసు ప్రభువు ప్రార్థన ముగించిన సమయం నుండి ఆయన గొల్గొతా కొండపై సిలువ వేయబడే వరకు పట్టిన సమయం సుమారు 9 నుండి 12 గంటలు. శరీరంలోని ప్రతి నరము తెగిపోతున్నట్లు అనిపించే ఆ సమయంలో యేసు నోరు తెరిచారు. సామాన్యంగా ఎవరైనా ఆ స్థితిలో ఉంటే శపిస్తారు, తిడతారు, లేదా తమ ప్రాణాన్ని కాపాడమని దేవుడిని అడుగుతారు. కానీ యేసు తన శత్రువుల కోసం ప్రార్థన చేయడం ప్రారంభించారు. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు, వీరిని క్షమించు అని ఆ పలికిన మాట, ఆ ప్రేమ ఎంత గొప్పది. యేసు తన శత్రువుల కోసం ప్రార్థన చేయడంతో తన శిలువ పరిచర్యను ప్రారంభించారు. ఇది ఆయన యాజక ధర్మానికి నిదర్శనం. అంటే ఆయన చనిపోతూ కూడా మన కోసం మధ్యవర్తిత్వం చేస్తున్నారు. ఆయనలోని దైవత్వం శ్రమల వల్ల తగ్గిపోలేదు, అది మరింత ప్రకాశించింది. ఆయన శిలువపై పలికిన 7 మాటలలో మొదటిది, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పెను. ఇక్కడ క్షమించుము అనే పదానికి మూలం గ్రీకు పదం. గ్రీకులో అఫేమియా అని ఉంది. అఫేమియా అంటే పూర్తిగా వదిలివేయడం లేదా రుణాన్ని రద్దు చేయడం. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 12వ వచనంలో చూసినట్లయితే, అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపన చేసెను అని వ్రాయబడి ఉంది. 700 ఏళ్ల క్రితం చెప్పబడిన మాట. శిలువ మీద యేసు ఆ ప్రవచనాన్ని నెరవేరుస్తున్నారు. ఆయన ఆ శిలువ మీద కేవలం ఒక బాధితుడు కాదు, ఆయన ఒక విజేత. ఆయన ప్రేమ ద్వారా ద్వేషాన్ని జయిస్తున్నారు. యేసు తన ప్రార్థనను తండ్రి అన్న పదంతో ప్రారంభించారు. శిలువ మీద ఉన్న ఆ భయంకరమైన వేదన కూడా తండ్రి అయిన దేవునితో ఆయనకున్న సంబంధాన్ని చెరపలేకపోయింది. యేసుక్రీస్తు తన శ్రమలో కూడా తండ్రి చిత్తానికే ప్రాధాన్యత ఇచ్చారు. ఆయన దేవ అని కాకుండా తండ్రి అని పిలవడం ద్వారా పరిస్థితి ఎంత ఘోరంగా ఉన్నా దేవుడు నీకు తండ్రి అని మర్చిపోవద్దు అని మనకి గుర్తు చేస్తున్నారు. యేసు తనను హింసించే వారిని శిక్షించమని అడగలేదు. వారు అజ్ఞానంతో తెలియక చేస్తున్నారని ప్రార్థన చేస్తున్నారు. ధర్మశాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి తెలిసి చేసే పాపానికి మరియు తెలియక చేసే పాపానికి మధ్య వ్యత్యాసం ఉంది. లేవీకాండము 4వ అధ్యాయము, ఎవడైనను పొరపాటున యెహోవా ఆజ్ఞలలో దేనినైనను మీరి పాపము చేసిన ఎడ్ల అట్టివాడు పాప పరిహారార్థ బలిని అర్పించాలి. అంటే అజ్ఞానంతో చేసే పాపానికి దేవుడు పశ్చాత్తాపపడే అవకాశాన్ని మరియు క్షమాపణను ప్రసాదించారు. వారికి క్షమాపణ కలగాలనే ఉద్దేశంతోనే యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు గనుక వీరిని క్షమించు అని ప్రార్థన చేస్తున్నారు. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈరోజు నువ్వు నీ జీవితంలో ఎవరినైనా క్షమించలేక ఇబ్బంది పడుతున్నావా? నీకు జరిగిన అన్యాయం చాలా పెద్దది కావచ్చు, కానీ క్రీస్తుకు జరిగిన అన్యాయం కంటే పెద్దదా? ఆయన పాపమును ఎరగనివాడు, కానీ పాపిగా సిలువ వేయబడ్డాడు. ఆయన తనను చంపేవారిని ప్రేమిస్తే మనం మన తోటి వారిని ఎందుకు ప్రేమించలేము? నేడు చాలా కుటుంబాల్లో ఆస్తి తగాదాలు, అహంకారాలు రాజ్యమేలుతున్నాయి. అన్నదమ్ములు సంవత్సరాల తరబడి మాట్లాడుకోవటం లేదు. ఆయన నన్ను అవమానించాడు, నేను ఎన్నటికీ క్షమించను అని అంటారు. కానీ గమనించండి, యేసు ప్రభువును కొట్టిన వారు ఆయనకు సారీ చెప్పలేదు. వారు ఇంకా ఆయనను ఎగతాళి చేస్తున్నారు. అయినా యేసు క్షమించారు. క్షమించడం అంటే ఎదుటివారు సారీ చెప్పిన తర్వాత చేయడం కాదు, వారు తప్పు చేస్తున్నప్పుడే వారిని ప్రేమతో చూడగలగడం. దేవుడు నీతిమంతుడు, ఆయన పాపాన్ని క్షమిస్తాడు. క్రీస్తు ఆ శిక్షను తన మీద వేసుకున్నారు. అందుకే ఆయన వీరిని క్షమించు అని అడిగే హక్కును సంపాదించుకున్నారు. ఆయన రక్తం ఆ సైనికుల మీద పడినప్పుడు అది వారిని చంపడానికి కాదు, వారి పాపాలను కడగడానికి పనికి వచ్చింది. యేసు తన జీవితాంతం ప్రేమ గురించి బోధించారు. శిలువ మీద ఆయన ఆ ప్రేమను ఆచరించి చూపారు. బోధించడం సులభం, కానీ ఆచరించడం కష్టం. యేసు ఆ కష్టమైన మార్గాన్ని ఎంచుకున్నారు.
సహోదరి సహోదరులారా, ఈ రోజు ఈ వాక్యం వింటున్నా నీకు దేవుడు ఒక పిలిపిస్తున్నాడు. నీ మనసులో ఎవరి మీదైనా ద్వేషం ఉందా? ఎవరినైనా క్షమించలేక కుమిలిపోతున్నావా? ఈ రోజు కలవరి సిలువ వైపు చూడు. అక్కడ నీ కోసం ప్రాణం పెట్టిన దేవుడు నిన్ను క్షమించగలిగితే నువ్వు నీ తోటి మనిషిని ఎందుకు క్షమించలేవు? ప్రభువా, నా వల్ల కావడం లేదు, కానీ నీ ప్రేమను బట్టి నేను ఫలానా వ్యక్తిని మనస్ఫూర్తిగా క్షమిస్తున్నాను అని చెప్పండి. ఆ భారాన్ని దించుకోండి. అప్పుడే పరలోకపు అభిషేకం మీ మీదకు వస్తుంది. మహాగణుడవు, మహోన్నతుడవు, కృపా సత్య సంపూర్ణుడవైన మా తండ్రి, నీ పరిశుద్ధ నామానికి కోట్లాది స్తోత్రాలు. నీవు చేసిన ఈ గొప్ప రక్షణ కార్యముకై వందనాలు. నీవు శిలువ మీద మా కోసం కార్చిన ప్రతి రక్తపు బొట్టులో మాకు విముక్తి ఉంది. నీవు మరణాన్ని జయించిన అద్భుతకరుడవు, ఆలోచనకర్తవు, నిత్యుడైన తండ్రివి. నీ మహిమ ఆకాశ వైశాల్యం కంటే గొప్పది. ప్రభువా, నీ సన్నిధిలో నిలబడటానికి మాకు ఏ యోగ్యత లేదు. మేము మా మాటల ద్వారా, క్రియల ద్వారా, తలంపుల ద్వారా ఎన్నో పాపాలు చేశాం. ఇతరులను క్షమించలేని కఠిన హృదయంతో ఉన్నాము. ప్రభువా, మమ్మల్ని క్షమించండి. మీ రక్తంతో మమ్మల్ని కడిగి పవిత్రపరచండి. నీ ఎదుట మేము ఎంతటి అల్పులమో, బలహీనులమో మాకు తెలుసు. మా అపరాధాలను క్షమించి మీ స్వరూపంలోకి మమ్మల్ని మార్చండి. తండ్రి, నీవు అద్భుతాలు చేసే దేవుడవు. ఎన్నో అద్భుతాలు చేసిన నీవు నేడు కూడా మా మధ్య ఉన్నావని, మా ఎడ్ల అద్భుతాలు చేస్తావని నమ్ముతున్నాము. ప్రభువా, ఈ సమయంలో వ్యాధులతో, క్యాన్సర్, కిడ్నీ సమస్యలు, గుండె జబ్బులు మరియు దీర్ఘకాలిక నొప్పులతో బాధపడుతున్న వారిని నీ గాయపడిన హస్తంతో తాకండి. వారికి సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించండి. తండ్రి, అప్పుల బాధలో ఉండి ఆర్థిక ఇబ్బందులతో కృంగిపోతున్న వారిని విడిపించండి. అరణ్యంలో మన్నాను కురిపించిన దేవుడవు, వారి అవసరతలు తీర్చండి. నీ మహిమ ఐశ్వర్యంలో నుండి వారికి ప్రతి అవసరతను తీర్చండి. విద్యార్థులకు, ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు మీ జ్ఞానాన్ని దయచేయండి. ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియక సందిగ్ధంలో ఉన్నవారికి మీరు మార్గదర్శిగా ఉండండి. విడిపోయిన కుటుంబాలను ఏకం చేయండి. పిల్లలను రక్షించండి. వారిని చెడు మార్గం నుండి తప్పించండి. కుటుంబాల్లో సమాధానము, ప్రేమను నింపండి. ఎర్ర సముద్రం చీల్చినట్లుగా, గొడ్రాలికి బిడ్డను ఇచ్చినట్లుగా, గ్రుడ్డివారికి చూపు ఇచ్చినట్లుగా మా జీవితాల్లో కూడా అద్భుతాలు జరుగుతాయని మేము విశ్వసిస్తూ మా రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్.